హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ దొండకాయ, గుత్తి దొండకాయ ఫ్రై చాలా ఈజీగా, అంటే ఏదో ఉల్లిపాయలన్నీ తరిగేసి ఉల్లిపాయల స్టఫ్ లేదా ఉల్లి కారం స్టఫ్ అలా కాకుండా సింపుల్గా పెద్దవాళ్ళు కూడా తినేసేటట్టు, ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు, టేస్టీగా ఉండేటట్టు. సో ఇక్కడ జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, అలాగే సాంబార్ పొడి, ఈ నాలుగిటిని నేను ఇలాగా కలిపేస్తాను. ఇలా కలిపేసేసి నేను ఇది చేసి పెట్టుకున్నాను, అంటే కట్ చేసి పెట్టుకున్నాను. ప్రతిదీ దాన్ని నేను ఇలాగా కట్ చేసి దీంట్లో స్టఫ్ చేసేస్తాను అనమాట. ఈ పౌడర్ని నేను స్టఫ్ చేసేస్తాను, కొంచెం దాచుకుంటాను, అంటే లాస్ట్లో వేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ స్టఫ్ చేసేసాక బాండిలో వేసేస్తాను. సో బాండిలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది స్టఫ్ చేసేసుకున్నాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. సో ఏంటంటే వేసానో మీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి, సాంబార్ పొడి, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంకేం వేయద్దు, ఎలాంటి గరం మసాలాలు ఏం వేయద్దు. ఎందుకంటే అందరూ తినేటట్టు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఈజీగా ఉండేటట్టు, చక్కగా టేస్టీగా ఉండేటట్టు. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసాను. ఇప్పుడు స్టఫ్ చేసిన దొండకాయలన్నీ వేసేస్తాను. నేను ఎన్నైతే చేసి పెట్టుకున్నానో అన్నీ స్టఫ్ చేసినవన్నీ వేసేస్తాను. సో తగినంత నూనె వేసుకోవడమే బెటర్ అండి. అస్తమానం మనం చూసుకోకర్లేదు, అయినా పర్వాలేదు. ఒకవేళ తక్కువైంది అన్నప్పుడు మనం మళ్ళీ వేసుకోవచ్చు. సో నేను ఎన్ని చేసి పెట్టుకున్నానో అన్నీ చక్కగా నీట్గా ఇలాగా మనం వేసేసుకోవచ్చు. ఇలాగా కలిపేసుకుందామండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. సో దట్ తొందరగా, కొంచెం దొండకాయ కదా లేట్ అవుతుంది. సో 2-3 విడతలైనా పడుతుంది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. దొండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి, మనం వేసిన స్టఫ్ కూడా దగ్గరగా వచ్చేసింది. చూసారు కదా, చాలా బాగా వేగిపోయి ఎంతో బాగుంటుందని చెప్పాను కదా. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఇంట్రెస్టింగ్గా తినచ్చు. అలాగే చెప్పాను లాస్ట్లో ఆ పొడి అనేది దాచుకోండి, లాస్ట్లో ఇంకొకసారి వేయాలని చెప్పాను కదా. సో ఇలా లాస్ట్లో వేసేసుకోండి. అలాగే లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి దొండకాయ, గుత్తి దొండకాయ ఫ్రై. చాలా ఈజీగా, చాలా టేస్టీగా. ఏదేదో ఆర్భాటాలు అస్సలు పడక్కర్లేదు, ఎంతెంతో కష్టాలు అసలు పడక్కర్లేదు. ఎలాంటి కష్టం లేకుండా ఎంతో టేస్టీ అయిన గుత్తి దొండకాయ రెడీ అయిపోతుంది. ఇందాక నేను దొండకాయ అంటే మాత్రం, కాకరకాయ అంటే మాత్రం క్షమించండి, నేను దొండకాయ అనుంటాను, బహుశా నాకు అనిపించేస్తోంది. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో గుత్తి దొండకాయ ఫ్రై మాత్రం అద్రిపోతుంది. ఇలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇలా వేడి అన్నంలో ఇలా ఒక్కొక్క దొండకాయ తీసుకుని అద్దుకుని తింటే, నంచుకుని తింటే అద్రిపోతుంది. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టపడి తింటారు. మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.